మనకు వచ్చేసి 3.5 ఎకరాలు మామిడి తోట. ఫ్రంట్ భాగం అయితే మనకు జామ తోట వేసారు ఆల్రెడీ. కాకపోతే అది గ్రోతింగ్ సరిగా లేదని దాన్ని మెయింటెనెన్స్ తీసేశారు. అవి కూడా చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. మామిడి తోట అయితే మనకు 7 ఇయర్స్ క్రాపు. గ్రోతింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఆల్రెడీ మనకు రిటర్న్ వచ్చే టైమింగ్ ఇది. ప్రతి చెట్టుకు నీరు అందేలా డ్రిప్ సిస్టమ్. వాటర్ అయితే బాగానే ఉంది. కాకపోతే మెయింటెనెన్స్ లోపల గడ్డి మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉంది, కానీ మిగతా అంతా పర్ఫెక్ట్గా ఉంది. సాయిల్ రెడ్ సాయిల్ ల్యాండు. మొత్తం కంప్లీట్గా 4 ఎకరాలు. 4 ఎకరాలలో 3.5 ఎకరాలు మామిడి తోటనే. ఎక్సలెంట్ ఉంది గ్రోతింగ్ కానీ, వ్యూ కానీ, ఇక్కడ లొకేషన్ కానీ, ఇదంతా చాలా అంటే చాలా బాగుంటుంది. జనగామ జిల్లా నుంచి కేవలం ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. ఇదంతా బ్యాక్ సైడ్ వరకు ఉంటుంది. చెట్లు మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. ఆల్రెడీ పూతకు కూడా వచ్చేసినాయి అంతా. మనకు అక్కడ ఫ్రంట్ భాగం అవుపిస్తుంది కదా, మనకు వచ్చేసి ఇది పొడవులో ఉంటుంది అంతా. ఫ్రంట్ భాగం కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది. అక్కడ జామ మొక్కలు వేసారు, కానీ కాకపోతే అది గ్రోతింగ్ లేదని దాన్ని వదిలేశారు. మిగతా అంతా మామిడి తోటకైతే బెస్ట్. మామిడి తోట అయితే బెస్ట్ గ్రోతింగ్లో ఉందంతా. చాలా అంటే చాలా బాగుంది. మనకు వచ్చేసి ఇటు పక్క మొత్తం కడిలేసి ఉంది ఆల్రెడీ. చెట్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఆల్రెడీ ఇది స్టార్ట్ అయింది. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. ఇందులో ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు. చెట్లు ఒక్క చెట్టు కూడా మిస్ అవ్వకుండా. కొన్నిసార్లు కొన్ని తోటలలో అక్కడో చెట్టు మిస్ అవుతుంటుంది. ఇక్కడ లైన్ టు లైన్ బరాబర్ ఉంది. ఎక్సలెంట్ ఉంటుంది గ్రోతింగ్ కూడా. చెట్లు కూడా బాగున్నాయి. సాయిల్ కూడా చూడండి, ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్. జనగాం జిల్లా నుంచి 12 కిలోమీటర్ల దూరంలో. ఎక్సలెంట్ ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇదంతా. రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, పిఎం కిసాన్ యోజన వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా వస్తున్నాయి. విలేజ్ టు విలేజ్ రోడ్కి అతి దగ్గరలో ఉంటుంది. నక్షా రోడ్డు, మళ్ళీ కెనాల్ రోడ్లు కూడా ఉంటాయి మనకు. ఇందులో మనకు ఒక బోర్ ఉంది. ఇక్కడ బోరు షార్టర్, ఫుల్ వాటర్ అండి ఇక్కడ.